వాడుకోవటం ఎలా, వాడుకొని వదిలేయటం ఎలా? రాజకీయాల్లో ఇలాంటి పేరున్న ఒకే ఒక్క మనిషి నారా చంద్రబాబు నాయుడు అనేది మరోసారి స్టాంపు గుర్తుతో అడ్డంగా తెలిసిపోయింది. అవును, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఇటీవల ప్రకటించిన పొత్తులో భాగంగా సీట్ల పంపకాల తర్వాత జరిగే కార్యక్రమాలు ఎవరు కూడా ఊహించనివే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇప్పటిదాకా ఉన్న హోప్స్ అన్నీ కూడా అందరికీ కుప్పకూలిపోయాయి, సొంత పార్టీ నేతలకు సైతం. తెలుగుదేశం పార్టీ జనసేన ఎప్పుడైతే టికెట్ల ప్రకటన విడుదల అయ్యిందో అప్పటి నుంచి ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాలను పీకి పారేస్తూ కార్యకర్తలంతా రగిలిపోతున్నారు. కష్టపడి పనిచేసిన వాళ్ళను పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చిన తిమింగములకు సీట్లు ఇస్తారా, మేము గెలిపించాలా అంటూ రగిలిపోతున్నారంతా కూడా. ఇక ఇదే లిస్టులో వంగవీటి రాధాకు సైతం మొండి చేయి ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాడుకోవడం, వదిలేయడం వాళ్ళకు తెలిసిన మంచి విద్య. విజయవాడ సెంట్రల్ టికెట్పై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. ఇటీవల లోకేష్ పాదయాత్రలో రాధా ఇమేజ్ను పూర్తిగా వాడుకొని టికెట్ల కేటాయింపు వచ్చేసరికి మాత్రం చెయ్యి ఇవ్వడం ఈయనకే సొంతం. చంద్రబాబు తీరుతో రాధా వర్గం రగిలిపోతుంది. కనీసం విజయవాడ తూర్పులో తమకు అవకాశం ఇస్తారని భావించినప్పటికీ అక్కడ కూడా ఆశలు ఫలించలేదు. దీంతో రాధాకు తెలుగుదేశం పార్టీలో తలుపులు మూసేసినట్లుగా స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. విజయవాడలో మంచి పట్టున్న వంగవీటి రాధా చంద్రబాబు కూరలో కరేపాకులా తీసి పాడేసేయడం ఇప్పుడు అనుచరులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తూర్పులో అంబశెట్టి వాసు, బత్తిన రాములు జనసేన తరపున టికెట్ ఆశించారు. టికెట్ల ప్రకటన వారి ఆశల మీద నీళ్లు జల్లారు. మరోసారి చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేశారని మండిపడుతున్నారు. చంద్రబాబుకు కొత్తనా అండి మోసం చేయడం? చంద్రబాబును నమ్మడమే మీ తప్పు. చంద్రబాబు ఏదో చేస్తాడని ఆశించడమే మీ తప్పు. చంద్రబాబు పక్కన నిలబడి మేము ఆ జెండాతో గెలుస్తాము అనుకోవడమే మీ తప్పు. ఇప్పటికైనా తప్పు చేశారు, గ్రహించుకోండి. భవిష్యత్తున్న రాజకీయ నాయకులు ఆలోచన చేయండి. తెలుగుదేశం వైపు నిలబడతారా, మాట మీద నిలబడుతూ మంచి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడతారా అన్నది ఆలోచన చేయండి. ఒకటే, మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంటుంది. సమయం ప్రతిసారి రాజకీయాల్లో రాదు. వచ్చినప్పుడు ఎంత గొప్పగా వాడుకుంటేనే అంత గొప్ప స్థాయిలోకి మీరు వెళ్తారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వంగవీటి రాధా అధికార పార్టీ వైసీపీలోకి కొద్ది రోజుల్లో రాబోతున్నారు. ఊహించని స్థాయిలో టీడీపీ కొలాప్స్కు అనేక మార్గాలు సిద్ధమైపోయాయి. తెలుగుదేశం పార్టీ ఏకంగా ఏ స్థాయిలో కుప్పగూలుతుందో రాబోయే ఎన్నికల్లో ఊహించడం కూడా కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా వంగవీటి రాధా గారు వైసీపీలోకి వస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది కొద్ది రోజుల్లో మీకే తెలుస్తుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.